బతుకమ్మ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంస్కృతి మన తెలంగాణలో ఉంది. ఎప్పుడు నవరాత్రులు వస్తాయి, ఎప్పుడు బతుకమ్మలు ఆడదామని చెప్పి ఆడపిల్లలంతా సంవత్సరం పొడుగునా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న చీరలు, వాళ్ళు కొనుక్కున్న నగలు అందరినీ కలుసుకునే అవకాశం మరి బ్రహ్మాండంగా ఈ బతుకమ్మలో దొరుకుతుంది వాళ్ళకి. ప్రతిరోజు దేవునికి పెట్టి పూజించే పూలు దేవుడిగా కొలిచి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. మాకు బతుకునీయమని చెప్పి గౌరమ్మను పూజించుకొని ప్రతిరోజు రోజొక రూపంలో రోజొక తీరొక పూలతో పూజించేటువంటి బతుకమ్మ మరి తెలంగాణ రాష్ట్ర సాధన ముందు మరి తన వైభవాన్ని మరి తగ్గిపోయి మరి ఉన్న క్రమంలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ కొత్త ఊపిరి పోసింది ఉద్యమానికి. ఈ బతుకమ్మకు బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కృషిగా ఆడపిల్లల చేతిలో ఆయుధంగా మారి తన వంతు తనల్ని పూజించిన ప్రజల్ని, తనల్ని కొలిచిన ప్రజలకి నేను కూడా అండగా ఉన్న నా వంతు పాత్ర నేను పోషిస్తాను అని చెప్పి బతుకమ్మ బ్రహ్మాండంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగమైంది.